మేము ఫేమస్ లాంటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి సినిమాతో ప్రేక్షకుల్ని తన తొలి సినిమాతో మెప్పించాడు సుమంత్ ప్రభాస్. తర్వాత ఇప్పుడు రెండో సినిమాగా గోదావరి గట్టుమైన సినిమాలో నటించాడు. కాకపోతే తెలంగాణ బ్యాక్ డ్రాప్ నుంచి తన కోనసీమ నేపథ్యం కావచ్చు యాసలోకి మార్చుకుని రెండో సినిమా అయితే చేశాడు. కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. మరి మొదటి సినిమాతో అంత పాపులర్ అయినటువంటి ఈ తెలంగాణ హీరో ఈ కోనసీమ హీరోగా మెప్పించగలిగాడా లేదా, మరో హిట్ హీరో ఖాతాలో పడిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా స్టోరీ కనుక మనకి చూస్తే చాలా వరకు ఈ మధ్య చాలా మంది పాపులర్ స్టార్స్ ఒకప్పుడు 1990s లో చేసినటువంటి స్టోరీ లైన్స్ నే ఇప్పుడు 2026 లో చాలా మంది చిన్న హీరోలు రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా మొత్తం స్టోరీ లైన్ చూస్తే మనకి ఆకాశం అంతా ప్రకాష్ రాజు, త్రిష వాళ్ళు చేసినటువంటి ఆ సినిమా గుర్తుకొస్తుంది. అప్పుడు ఫాదర్ చాలా ప్రేమిస్తూ ఉండడం, కూతురు జీవితంలో చాలా ఇంపార్టెంట్ గా ఉండాలనుకోవడం, కూతురు ఇండిపెండెంట్ ఇంకొకరిని ప్రేమిస్తే తట్టుకోలేకపోవడం, కొంచెం ఆ స్టోరీ లైన్ ని కొంత లోకలైజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన కారణాలతో మిగిలిన అంశాలతో కొంచెం మిక్స్ చేసినటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఆ కాన్సెప్ట్ ని ఈ మధ్య ఎవరు కూడా టచ్ చేయకపోవడం వల్ల కాన్సెప్ట్ పరంగా కొంచెం బాగానే ఉందనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో సుమంత్ ప్రభాస్ పేరు వచ్చేసి రాజు. అతను 10వ తరగతి వరకే చదువుకుంటాడు. తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఆటో డ్రైవర్ గా జీవితం గడుపుతూ ఉంటాడు, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇంకోవైపు హీరోయిన్ గా నిధి ప్రదీప్ చేశారు. తన పేరు వచ్చి మాయ. తను ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది. 10వ తరగతి వరకే చదువుకుని ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఇతను ఈమెతో ప్రేమలో పడతాడు. ఈమె కూడా ఇతనిలో మంచితనమో ఏదో సంథింగ్ టీనేజ్ క్రష్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ప్రేమలో పడిన తర్వాత యాజ్ యూజువల్ ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా జగపతి బాబు చేశారు. ఆయన పాత్ర పేరు వచ్చేసరికి శ్యాంబాబు. సాధారణంగానే కూతురు తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో సో శ్యాంబాబు పాత్రలో జగపతి బాబు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. సో జగపతి బాబు ఫాదర్ క్యారెక్టర్స్ లో గానీ, ప్రతినాయకుడి పాత్రలో గానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ హాలీవుడ్ లో తనకంటే ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా నటించారు. జగపతి బాబు క్యారెక్టర్ వరకు, ఫాదర్ క్యారెక్టర్ వరకు జగపతి బాబు అయితే అద్భుతంగా చేశారు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడిన తర్వాత ఆ ప్రేమ నచ్చని తండ్రి పాత్రలో ఉన్నటువంటి జగపతి బాబు అంటే శ్యాంబాబు వాళ్ళిద్దరిని కుట్ర పని ఎలా విడదీశాడు, చివరికి ఈ హీరో తన మంచితనంతో తన కాబోయే మామలో మార్పు తెచ్చాడా లేదా, చివరికి వీళ్ళిద్దరు కలిశారా లేదా, ఇదే సినిమా స్టోరీ లైన్ మొత్తం ఇదే. సో సినిమా పరంగా చూస్తే స్టోరీ లైన్ మనకు ఆకాశం అంతని గుర్తుకు తీసుకొచ్చినప్పటికీ కొంత గోదావరి సెట్టింగ్స్ ని చూడడంలోనూ, గోదావరి అందాలు చూపించడంలోనూ కానీ సినిమాటోగ్రఫీ పరంగా మ్యూజిక్ కూడా కొంత పాత పాటలు విన్నటువంటి ఫీలింగ్ కలిగిన కొంత ఫీల్ గుడ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది ఈ సినిమా. కాకపోతే స్టోరీ పరంగా డైరెక్టర్ దీన్ని ప్రెజెంట్ చేయడంలో కావచ్చు కొంత ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలా చూసేసా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మధ్య గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఉంది కాబట్టి కొంత సోసోగా పర్లేదు, ఎంటర్టైన్ చేసేటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాని కొంచెం కామెడీ ట్రాక్ మనకి చాలా హైలైట్ అయింది కాబట్టి సుదర్శన్, రాజ్ కుమార్, కసిరెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంచెం మన తమిళ సినిమాస్ లో ఉన్నటువంటి లౌడ్ కామెడీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్ప వీళ్ళ కామెడీ అయితే చాలా అద్భుతంగా అయితే పండలేదు. కొంత స్టోరీ రిపీటెడ్ గా అనిపించడం, ఇటువంటి కాన్సెప్ట్ తో సినిమాలు చాలా వచ్చాయనిపించడం, ఈ సినిమాకి ప్లస్ అవ్వాల్సినటువంటి కామెడీ ట్రాక్ ఏదైందో అది అంత బలంగా ఉండకపోవడం వల్ల సినిమా కొంచెం తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక ఫ్యామిలీతో ఒక ఎంటర్టైనర్ లాగా సోసోగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే మాత్రం నచ్చేటువంటి సినిమానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీరు గోదావరి గట్టుపైన సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియజేయండి.